భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధ సముత్థాని త్యజేధా వ్యసనాని చ. రామ, రెండు రకములైన వ్యసనములుంటాయి ప్రపంచంలో. రాజు అయిన తర్వాత ఇవి విజృంభిస్తాయి. ఇప్పుడు నువ్వు జితేంద్రుడవు, నీకు అటువంటి వ్యసనాలు లేవు. కానీ తండ్రి చెప్పిన మాటని గౌరవించేవాడివి కాబట్టి చెప్తున్నాను. విననివాడివైతే నీకు చెప్పడం ఎందుకు? రామ, ఈ రెండు వ్యసనాలు దగ్గరికి రాకుండా చూసుకో. కామము చేత 10 వ్యసనములు వస్తాయి, క్రోధము చేత 8 వ్యసనములు వస్తాయి. మనుస్మృతిలో చెప్పారు ఆ వ్యసనాలు. కామం ఉంటే వచ్చేటటువంటి 10 వ్యసనాలు ఏమిటో తెలుసా అండి? నిష్కారణంగా వేటాడదామన్న బుద్ధి పుడుతుంది, జూతమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటిపూట నిద్రపోదామన్న అలవాటు వస్తుంది, పరదోషములకు సంబంధించినటువంటి విశేషాలన్నీ ఎప్పుడూ కూర్చుని ఇంకోళ్ళ దగ్గర విందామని అనిపిస్తుంది, పగటిపూట అని కూడా చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, దానితో పాటుగా మద్యము మొదలైనవి తాగుదాం అనిపిస్తుంది. పగలు లేదు, రాత్రి లేదు, అసలు తాగకూడదు, కానీ తాగాలనిపిస్తుంది. నృత్యము పగటిపూట కూడా చూద్దాం అనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. ఇవాళ టీవీలు పెట్టుకుని పగటిపూట చూడడం, ఇవాళ టీవీలు పెట్టుకుని టేప్ రికార్డర్లు పెట్టుకుని పగటిపూట పాటలు వినడం, ఇవన్నీ కూడా కామ సంబంధమైనటువంటి దోషములే. ఎందుచేత పగటిపూట ఇవేవీ చెయ్యడానికి వీల్లేదు. పగటిపూట సమయాన్ని ఎలా గడపాలో కూడా మనుస్మృతి చెప్పింది. అందుచేత వాటితో పాటుగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నిష్కారణంగా ఉత్తినే అలా రోడ్ల మీదకి వెళ్ళి కాసేపు తిరిగొద్దామని ఊళ్ళో తిరుగుతుంటాడు. ఒక్కొక్కడు ఇంట్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు? మార్కెట్ సెంటర్లో నిలబడ్డామో, సినిమా హాల్ ముందు నిలబడ్డామో. ఆయన ఎక్కడుంటారండి అని మీరు అడిగారు అనుకోండి, వాడి ఇంట్లో వాడు ఉండడు, వాడు ఫలానా చోట ఉంటాడని చెప్తారు. అది ఒక లోపం, కామ సంబంధమైనటువంటి లోపం. అక్కడుండి ఏం చేస్తుంటాడు? ఏమీ చేయడు. లోక సంబంధమైన విషయాలన్నీ అక్కడ పారాయణం చేస్తుంటాడు కూర్చుని. అందుకని అదిగో అలాంటివన్నీ వస్తాయి. అందుకని కామ సంబంధమైన ఈ 10 దోషములు రానివ్వకు. క్రోధ సంబంధంగా 8 దోషాలు వస్తాయి. సాడీలు చెప్పాలనిపిస్తుంది. 2, సత్పురుషులైనటువంటి వాళ్ళ మీద క్రోధం వచ్చి వాళ్ళని నిర్బంధించాలనిపిస్తుంది. 3, కపటంగా ఒకరికి తెలియకుండా వేరొకరిని చంపాలనిపిస్తుంది. 4, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేని తనం వస్తుంది. ఇంకొకళ్ళలో ఉన్న గుణాన్ని దోషంగా చెప్పాలనిపిస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది. వాక్కు యందు పారుష్యంతో, ఎప్పుడూ క్రోధంతో అవతల వారి మనస్సు బాధపడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకుని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. ఈ 8 క్రోధజనితమైన వ్యసనాలు. అందుచేత ఈ 8 దగ్గరికి రానివ్వకు. నీకు పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను రామా, నువ్వు బయలుదేరవచ్చు, వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు. ఇవాళ ఉపవాసం అంటే ఏమిటో, అసలు ఉపవాసం అంటే ఏమిటో ఎంత తేడా ఉంటుందో మీరు చూద్దరు కానీ. అందుకని రాముడు బయలుదేరి వెళ్ళిపోయాడు. మంత్రులందరితో కలిసి మళ్ళీ అక్కడున్న జానపదుల్ని, పౌరుల్ని వెళ్ళిపోమన్నాడు. ఒక్క రాజులున్నారు, మంత్రులున్నారు. వాళ్లతో అన్నాడు, మీరు ఇంకొకసారి ఆలోచించండి. నేను పెట్టిన ముహూర్తం, ఎందుకని తను పెట్టుకున్నాడు వశిష్ఠుడు పక్కనుండగా, పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య అభిషేకం చేస్తానని. దశరథ మహారాజు గారి క్యారెక్టర్లో ఉన్న పెద్ద బలహీనత తొందరబాటు. పక్కన వశిష్ఠుడున్న అడగడు, నేను ఎప్పుడు చెయ్యను యవరాజ్య పట్టాభిషేకం అని. అప్పటికి తనకి తోచిందనుకోండి, ఎక్స్టెంపోర్. చూసారా, మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటుంటారు. అలా ఎప్పటికీ ఏదనిపిస్తే దాన్ని వెంటనే చేసేయాలనుకుంటాడు. అందుకని పుష్యమీ నక్షత్రంలో నేను అభిషేకం చేస్తానన్నాను, మీరు కూడా ఆలోచించారా, చెయ్యనా అన్నాడు. అప్పుడు అంటే వాళ్ళన్నారు తప్పకుండా చెయ్యి అన్నారు. అన్న తర్వాత వాళ్ళని కూడా పంపించేశాడు. పంపించేసి అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత సుమంత్రుణ్ణి పిలిచాడు. మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నాడు. ఇప్పుడు దశరథుడి హృదయం బయటపడుతుంది. ఇప్పుడు ఎవ్వరికీ తెలియని కూడని రహస్యాలు రాముడి దగ్గర మాట్లాడతాడు. సుమంత్రుడు మళ్ళీ వెళ్ళి, మీ నాన్నగారు ఎందుకో నిన్ను మళ్ళీ తీసుకురమ్మన్నాడు, రావడం రాకపోవడం నీ ఇష్టం అన్నాడు. ఎందుకని? ఇప్పుడే కదండి మాట్లాడాను, మా నాన్నగారితో మళ్ళీ రావడం ఏంటండి అని రాముడు అంటాడేమో అని. కానీ తండ్రి పిలుపు కన్నా గొప్పది రామచంద్రమూర్తికి ఇంకొకటి లేదు. ఇదిగో వస్తున్నానని రథం ఎక్కాడు, మళ్ళీ వెళ్ళాడు. తండ్రి గారు కూర్చుని ఉన్నాడు ఒక ఉన్నతాసనం మీద. సింహాసనం కాదది, ఎందుకంటే అంతఃపురంలో ఉన్నాడు. రాముడు మాత్రం వెళ్ళి కూర్చోడు, అది గొప్పతనం. దూరంగా నిలబడి నమస్కారం చేసి నిలబడ్డాడు. రామా వచ్చి కూర్చో అన్నాడు. అంటే వెళ్ళి కూర్చున్నాడు. అంత గౌరవం పీడాపోయేది. నాన్నగారు ఏదైనా చెప్దామని పిలిస్తే వెంటనే వచ్చి వింటే చాలు. ఇన్ని కొత్త కొత్త మాటలు వచ్చేసాయండి. అంత అక్కర్లేదు నాన్నగారండి,
ఎక్కడో ఈ బీజాక్షరాలు, ఎక్కడో ఈ మహామంత్రాలు. నాన్నగారండి మీరు ఊరికే చాదస్తం పెట్టేసుకోకండి. నాన్నగారండి మీకేం తెలుసు, అంకుల్కి అన్నీ తెలుసు. తనని కన్నటువంటి తండ్రి ఆయన ప్రాజ్ఞత నీకు పనికి రాకుండా పోయింది. అంత చేసేయకండి నాన్నగారండి, మాకు అర్థమైందిలేండి. అబ్బా బుర్ర తినేస్తారా మా నాన్నగారు, ఎలా పడ్డావమ్మా ఈయంతో తల్లిని. ఇవి ఇవాళ మనందరికీ ప్రబోధకరమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు. ప్రతి ఇంట్లో ఈ మాటలు. వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి కుటుంబాలు. రాముడు కనీసం తండ్రి చెప్పేదాకా కూర్చోడు, నిలబడతాడు. మళ్ళీ ఎందుకు పిలిచారు నాన్నగారు అని కూడా అడగడు. మళ్ళీ పిలిచారంటే ఏదో చెప్పడానికే, ఆ మాట నేను అడగడం ఎందుకు, నిలబడతాడంతే. రామా ఇలా వచ్చి కూర్చో అన్నారు. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దశరథుడు అంటాడు, ఎంత గమ్మత్తుగా మాట్లాడతాడో చూడండి. రామ వృద్ధోస్మి దీర్ఘాయు భుక్తా భోగా మయేప్సిత అన్నవద్భి శతుక్రతై స్తధేష్టం భూరి దక్షిణై అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృ విప్రాణ అనుడోస్మి తథాత్మన. తర్వాత నాకు అపి చాద్యా శుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సవిర్ఘాతా దివోల్కాచ పతతీహ మహాస్వన. రామ నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, అన్ని సుఖాలు అనుభవించేశాను. ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది. 100 క్రతువులు చేశాను, పితృయజ్ఞం చేశాను, తండ్రి గారి రుణం తీర్చుకున్నాను, మీ బిడ్డలు పుట్టారు. నేను యజ్ఞయాగాది క్రతువులు చేశాను, దేవతల రుణం తీర్చుకున్నాను. ఋషులకు బ్రాహ్మణులకి గొప్ప దానాలు చేశాను, ఋషి రుణం తీర్చుకున్నాను. స్వాధ్యాయం చేశాను, వేదం చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను. అన్ని రుణాలు తీరిపోయాయి. ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది. అందుచేత రామ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చెయ్యవలసిన పని అంటూ నాకేమైనా ఉంటే నీ పట్టాభిషేకం ఒకటి. ఎందుకు ఇంత తొందరపడుతున్నావు అని నువ్వు అడగచ్చు. నాకు పీడకలలు వస్తున్నాయి, పైగా పగటిపూట ఉల్కలు కింద పడుతున్నాయి, తోకచుక్కలు కనపడుతున్నాయి. అన్నిటిని మించి నా జన్మ నక్షత్రాన్ని ఇవాళ సూర్యుడు, కుజుడు, రాహువు అనేటటువంటి 3 పాపగ్రహములు ఆవరించి ఉన్నాయి. అందుచేత ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది. ఈ శరీరం పెద్దదైపోయింది, ఇది పడిపోతుందని నేను బెంగ పెట్టుకోవట్లేదు రామ. కానీ ప్రజలు దిక్కులేని వారు కాకూడదు. నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. పుష్యమీ నక్షత్రంలో నీ అభిషేకం పూర్తయిపోతుంది. అందుకని ఎందుకు తొందరగా పట్టాభిషేకం చేస్తున్నానో తెలుసా? ఎంత గుంభనమైన మాట వాడేశాడో చూడండి. నత్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలాహి ప్రాణినామ్మతి. ఒక ఆలోచన వచ్చింది నీకు పట్టాభిషేకం చెయ్యాలని, ఈ మనసు మారిపోకముందే పట్టాభిషేకం పూర్తయిపోని రామ. అయితే నీకొక్కటి చెప్తాను. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదిత తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో తతో మమ. భరతుడు చాలా మంచివాడు. దూరంగా యుధాజిత్తు వాళ్ళ మేనమామ గారి దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందు నీ పట్టాభిషేకం పూర్తయిపోవాలి రామ. భరతుడు రాకముందు పట్టాభిషేకం అయిపోవాలంటున్నానని భరతుడు నీకు పట్టాభిషేకం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాడు అనుకుంటున్నావేమో. అతను ధర్మాత్ముడు, శిక్షింపబడిన బుద్ధి కలవాడు, నిన్ను అనువర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడు, చాలా మంచివాడు. కానీ రామ నేను ఒక్క మాట చెప్తాను. కింటు చిత్తం మనుష్యానాం అనిత్యమితి మే మతి సతాంతు ధర్మ నిత్యానాం కృతా శోభిచ రాఘవ. అందుచేత నాకొక్క అనుమానం ఉంది. ఎంత ధర్మమునందు బుద్ధి ఉన్నటువంటి పెద్దలైనా, ఎంత సాధు పురుషులైనా మనస్సు మారుతుంటుంది ఒక్కొక్కసారి. రామా నేను ఎందుకు చెప్పానో, భరతుడు వాళ్ళ మేనమావ గారి ఇంటి నుంచి తిరిగొచ్చే లోపల